వెల్కమ్ టు ఎలక్షన్ అప్డేట్స్. ఏపీలో ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం హోరాహోరీగా కూడా నువ్వా నేనా అనే రీతిలో పెద్ద ఎత్తున కూడా ఎన్నికలు జరగనున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి నాయకులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఓ విశిష్టమైనటువంటి అభ్యర్థి బీజేపీ అంటే ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏకి సంబంధించి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు సుజనా చౌదరి అలియాస్ యలమంచిలి సత్యనారాయణ. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గత కొన్ని రోజులుగా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తున్నటువంటి సుజనా చౌదరి ఈరోజు తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆయన భవానీపురం రిటర్నింగ్ అధికారి వద్ద తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్సాహభరితంగా పండుగ వాతావరణంలో ఆయన ఏదైతే 3 పార్టీలకు సంబంధించి ఎన్డీఏ శ్రేణులన్నింటినీ కూడా సమీకరించుకొని ఆయన భవానీపురం రిటర్నింగ్ అధికారి వద్దకు ర్యాలీగా వెళ్ళేటటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూసినట్లయితే ముందుగా సుజనా చౌదరి ఆయన ఆంతరంగికమైనటువంటి, ఆయన సన్నిహితమైనటువంటి, ఆయనకు సపోర్ట్ చేసేటటువంటి కీలకమైనటువంటి నాయకులతో అలాగే సన్నిహితులతో కలిసి ఆయన మొదట చిట్టినగర్లో అంటే చిట్టినగర్కి సంబంధించి ప్రస్తుతం అమ్మవారి దేవస్థానం ఉంది. అమ్మవారి దేవస్థానం ఎంతో ఒక విశిష్టమైనటువంటి దేవస్థానం. ఈ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలు చేసినటువంటి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా నామినేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా ఆయన కొనసాగేటటువంటి పరిస్థితి. చిట్టినగర్ సెంటర్ నుంచి వాగు సెంటర్, అక్కడి నుంచి కోమల విలాస్, అక్కడి నుంచి కొత్తగొళ్ళ సెంటర్, అలాగే బ్రహ్మణ వీధి, అలాగే రథం సెంటర్ వరకు కూడా ర్యాలీగా కొనసాగేటటువంటి పరిస్థితి సుజనా చౌదరికి సంబంధించి. ఇక అక్కడి నుంచి ఏదైతే రథం సెంటర్ వద్ద నుంచి భవానీపురం రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకుంటారు. చేరుకున్న అనంతరం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి నామినేషన్ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని రిటర్నింగ్ అధికారికి సమర్పించేటటువంటిది. ఎన్నికల అధికారులకు సంబంధించి ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో 5 సభ్యులను మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు అనుమతించబడతాయి. అలాగే వాహనాలన్నీ కూడా 100 మీటర్ల అవతల వరకు మాత్రమే ఉండే పరిస్థితి. ర్యాలీలు ఇవన్నీ కూడా అనుమతితో కూడినటువంటి విధంగా కూడా ఎన్నికల నియమావళిని పాటిస్తూ నిర్వహించాలనేటటువంటి ఒక రూల్స్ ఉండేటటువంటి నేపథ్యంలో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ సుజనా చౌదరి తన ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటటువంటి పరిస్థితుల్లో తన నామినేషన్ వేసేటటువంటి నేపథ్యంలో ఎన్నికల నియమావళిని అనుసరించి ఆయన పెద్ద ఎత్తున కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి కార్యాచరణ నేపథ్యంలో ముందుకెళ్లేటటువంటి పరిస్థితి. సుజనా చౌదరి కార్యాలయం వద్ద అలాగే ఆయన వెళ్లేటటువంటి రూట్ మ్యాప్ కు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా బీజేపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి, అలాగే జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే నాయకులంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక తొలి రోజు ఒక పండుగ వాతావరణంలో కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించి అలాగే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు జెండాలతో పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు సుజనా చౌదరికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చూస్తే ఈ యొక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఈరోజు ఏదైతే ఇక్కడ జరగనున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి చూస్తే కనుక కొన్ని విశిష్టమైనటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ అభ్యర్థులు పాల్గొంటుంటే మరోవైపు విజయవాడకు సంబంధించి ప్రధానంగా విజయవాడ పశ్చిమ అనేటటువంటిది కీలకమైనటువంటి నియోజకవర్గంగా ఉంది. సుజనా చౌదరి ఏదైతే కేంద్రంలో గతంలో ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, అలాగే రాజ్యసభ సభ్యులుగా కొనసాగినటువంటి పరిస్థితి, అలాగే ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి తన సొంత జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా వాసి, ఆయన అదే జిల్లాకు సంబంధించి ఆయన ఏదైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేగా ఆయన కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇది ఒక సంచలనంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్ర రాజకీయాల్లో బీజేపీలో అలాగే టీడీపీలో గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు కేంద్రంలో చక్రం తిప్పినటువంటి నాయకుడిగా ఉన్నారు. రాష్ట్రానికి చాలా ఏదైతే గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో హామీలకు సంబంధించినటువంటి అంశాల్లో, నిధులకు సంబంధించినటువంటి అంశాల్లో, అలాగే విజయవాడనే ఎంపీగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా తన ఎంపీ నిధులు అనేటటువంటివి భారతదేశ వ్యాప్తంగా ఏ జిల్లాకైనా కూడా కేటాయించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో సుజనా చౌదరి తనకు తన సొంత జిల్లా మాతృభూమి
ఉమ్మడి కృష్ణా జిల్లా కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాకే ఆయన ఎంపీ నిధులను కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాజధానికి సంబంధించి చూసుకుంటే గనక రాజధానిలో రైతులు ఏవైతే ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమానికి ఆయన పూర్తి స్థాయిలో సంఘీభావం కూడా తెలియజేశారు. గతంలో బీజేపీ స్టాండ్ అనేటటువంటిది ఒకే రాజధాని అని, అమరావతికి మద్దతు అనేటటువంటిది బీజేపీ స్టాండ్ తీసుకోక ముందే సుజనా చౌదరి తన వ్యక్తిగతమైనటువంటి ఒక మద్దతు ఆయన రాజధాని రైతులకు తెలియజేసి రాజధాని శిబిరాల్లో కూడా ఆయన కూర్చొని నినదించినటువంటి పరిస్థితి. రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో నిర్మాణాలు, వాటిని ఆయన పరిశీలన చేసి ఎంతవరకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టింది, ఎంతవరకు చేసింది అనేటటువంటి పరిస్థితులన్నీ కూడా పరిశీలన చేసినటువంటి నాయకుడు సుజనా చౌదరి. అయితే ఈ ప్రభుత్వంలో కనీసం చారెడు మట్టి కూడా వేయనటువంటి నేపథ్యంలో ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే సుజనా చౌదరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారనేటటువంటి ఒక సంచలనం ఒక వ్యక్తి అయితే, మరోవైపు ఏదైతే ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తి, ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు ఎవరికి తలొగ్గకుండా ఉండేటటువంటి ఒక నాయకుడు తమకు ప్రజాప్రతినిధిగా రాబోతున్నాడు, ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు అనేటటువంటి ఉత్సాహం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజల్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటిది. తాజాగా చూసుకుంటే గనక రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ విషయంలో, అక్కడ ఉన్నటువంటి మానవ వనరుల విషయంలో, అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వాభావికమైనటువంటి వనరులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్రకృతి వనరులని కొంత లూటీ చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆర్థిక సమస్యల నేపథ్యంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. అయితే సుజనా చౌదరికి ఆ మార్కు లేదు అనేటటువంటిది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఎప్పటికే వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన స్వతహాగా కూడా పలు వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఆయన ఆర్థిక పరంగా పూర్తి స్థాయిలో ఒక పరిపుష్టి కలిగినటువంటి నాయకుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన సుజనా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, సుజనా ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆ సేవా దృక్పథం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి తమకు ప్రజాప్రతినిధిగా స్థానిక ఒక నియోజకవర్గం సేవకుడిగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గం విజయవాడకు సంబంధించి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రానున్నటువంటి ఎన్నికల్లో సుజనా చౌదరి గెలుపు అనేటటువంటిది సునాయాసమే అనేటటువంటిది ఎప్పటి వరకు అందినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. మరి ఎన్నికలకు ఏదైతే ఉమ్మడి పార్టీలకు సంబంధించి బీజేపీ, టీడీపీ, జనసేన ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా అత్యధిక మెజారిటీ సుజనా చౌదరికి వచ్చేలాగా కూడా కృషి చేస్తాయనేటటువంటిది ప్రస్తుతం మనం చూడాల్సింది.